మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే. సీఎం రేవంత్ ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం. సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి? తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు. మరి ఇచ్చేసేయి. రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నిజంగానే త్యాగం చేయండి పదవి. మరి ఆయనకు సీఎం కావాలని ఉంది. ఇస్తారా అన్న? రేవంత్ అన్న ఇస్తారా? మీరు పదవి ఇస్తారా? ఇవ్వగలుగుతారా? ఇచ్చే గట్స్ ఉన్నాయా? ముఖ్యమంత్రి పదవిని అవలీలగా మీరు త్యాగం చేయగలుగుతారా అడుగుతున్నాము. కోమటిరెడ్డి వెంకట ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కోమటిరెడ్డి గాలికి ఇట్లా అమాంతం ఎత్తేస్తున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తారా? మీ తర్వాత ఆయనే అన్నారు కదా, మళ్ళీ డిప్యూటీ సీఎం ఎడికి పోవాలి, మిగతా మంత్రులు ఎక్కడ పోవాలి? సో వీళ్ళందరూ కూడా అర్హులు కాదా? కోమటిరెడ్డి గారే అర్హులా? లేకపోతే వాళ్ళ జిల్లాకు పోయినాక మళ్ళీ వాళ్ళు కూడా అర్హులు అని చెప్తారా? యాదాద్రిని మళ్ళీ యాదగిరి గుట్టగా మారుస్తామని వెల్లడి. భువనగిరి కార్నర్ మీటింగ్ల ప్రసంగం రేవంత్. హైటెన్షన్ వైరు మేము ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఓహో, మంత్రికి వెంకటరెడ్డి గారు ముట్టుకుంటే మాడిపోతారని కేసీఆర్ కేటీఆర్కు హెచ్చరిక. అసలు నిజంగా రాజకీయ నాయకులు ఎట్లా కొట్టుకొని ఇమ్మీడియట్గా ఎట్లా మారిపోతారంటే సో చాలా గ్రేట్. నిజంగా చాలా సంతోషం. పోని నేను అడుగుతున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి తరపున అడుగుతున్నా, మీరు నాతో పాటు కోమటిరెడ్డి గారు సమానం అన్నారు. సో ముఖ్యమంత్రి నా తర్వాత అన్నారు. సో మరి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. 3 నెలలు మీరు ఉండండి, 3 నెలలు కోమటిరెడ్డి గారు ఉంటారు. మార్చి ఇవ్వండి మరి. సో ఇవ్వమని మేము కూడా అడుగుతా ఉన్నాం. కేసీఆర్కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు కేసీఆర్ గురించి ఏమైనా మాట్లాడితే నాకు విపరీతమైనటువంటి నవ్వు వస్తుందండి. ఎందుకంటే మీవన్నీ ఉత్తుత్తి మాటలే అని నాకు తెలుసు. ఎందుకంటే పేర్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉంది, కానీ ఆడన్నీ ఉత్తుత్తి మాటలే. సో మీరు కేసీఆర్ గారిని తిడుతున్నారంటే ఎల్కేజీ పోరగాడు కూడా నమ్మడు. మరి ఇక పాత విషయాలు తవ్వుదామంటే మళ్ళీ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మీ కాంగ్రెస్ ఎల్పీ అంతా కూడా ఎట్లా విలీనమైంది, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి చరిత్ర. నేను ఇట్లా తిట్టాను, అట్లా తిట్టు అంతే, అంతకుమించి ఎక్కువ తిట్టద్దు. ఓకే, నీకేం కావాలి చెప్పు, నేను చేస్తా. ఈ మాటలని మాట్లాడుకుంది ఎవరు? మూటలు సంపాదించుకుంది ఎవరు? సో ఎంత ఉత్తమంగా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇక మీరు కేసీఆర్ తిడితే నాకు నమ్మశక్యంగా లేదు. కాళేశ్వరం గురించి కూడా ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? సో ముఖ్యంగా మేడిగడ్డ సంగతి ఏం చేశారు? విజిలెన్స్ ఏం చెప్పిందండి విజిలెన్స్? ప్రజలకు చెప్పండి ట్రాన్స్పరెంట్గా. దాని మంత్రి మీరే కదా, ఇరిగేషన్ మంత్రి మీరే కదా. చెప్పరా? అరెస్టులు కావా? ఏం కావా? దాని గురించి మాట్లాడమంటే మాట్లాడరు. ఒక్క ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా. అసలు ఇవన్నీ విన్నాక అసలు రాజ్యాంగం అంటే ఏంది అనేది తెలుసుకోవాలి ఉంది నాకు. ఒకళ్ళేమో రాజ్యాంగం అంటే ఒకళ్ళు చెప్తారు, రాజ్యాంగం అంటే ఏందని ఇంకొకళ్ళు చెప్తారు. ఇట్లా ఈ కన్ఫ్యూజన్స్ మధ్యలో ఈ కొత్త జనరేషన్ కూడా రాజ్యాంగం అంటే ఏందో మర్చిపోతారు. సో ప్రతి ఒక్కరు రాజ్యాంగం అనే పదం వాడడం తప్ప మరి అసలు రాజ్యాంగం అంటే ఏంది, రూల్స్ అండ్ కండిషన్స్ ఏంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, మరి ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది, సో మనం ఏం కోల్పోతున్నాం, ఇవన్నీ కూడా ఎవరు పట్టదు.